బీఆర్ఎస్ నేత కేటీఆర్ లంచాల బాగోతం కేవలం ఫార్ములా 1 తోనే ముగిసిపోదు. ముందుంది ముసళ్ల పండగ. మేమే మళ్లీ గెలుస్తామని అడ్డగోలుగా దోచుకున్న భూ కబ్జా దొంగ కేటీఆర్. ఈ ఫార్ములా 1 పార్ట్నర్ గ్రీన్ కోతో క్విడ్ ప్రోకో గేమ్ ఆడింది నిజం. కానీ బయటకు తెలిసింది గోరంతే. ఈ గులాబీ దొంగ చేసిన అవినీతి కొండంత. ఏసీబీ అన్ని నిజాలు కక్కిస్తుంది. ఈ కేసు మాత్రమే కాదు, మరో 100 కేసుల్లో కేటీఆర్ కు జీవిత ఖైదు పడ్డం ఖాయం. కూకట్పల్లి భూములను మొత్తం దోచాడు టిల్లు దొర. తెర వెనుక కేటీఆర్ ఉంటే తెర ముందు గ్రీన్ కో సంస్థను పెట్టాడు. హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న 240 ఎకరాలపై కన్నేశాడు. కూకట్పల్లిలోని 1007 సర్వే నెంబర్ మాటున సెటిల్మెంట్ చేసుకున్నాడు. టైటిల్ లేకుండానే ప్రైమ్ ప్రాపర్టీస్ తో జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే దాని హక్కులు మొత్తం గ్రీన్ కో అనుబంధ సంస్థకిచ్చాడు. సెటిల్మెంట్ చేసినందుకు 400 కోట్లు మేశాడు. అయితే భాగ్యనగర్ సొసైటీ ఎదురు తిరగడంతో భారీగా డబ్బు చేతులు మారింది. తర్వాత ఎవరు నిలదీసినా వారితో కాంప్రమైజ్ చేసుకున్నాడు. వీరిని వారిని అధికార దర్పంతో బెదిరించాడు కేటీఆర్. ఈ అన్నింటికీ తన సన్నిహితుడైన శ్రీనివాసరావుతో వ్యవహారం నడిపించాడు. ఈ రేసు వల్ల కేవలం 55 కోట్ల అవినీతి అని మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ అన్నీ బయటకొస్తాయి, రాబోతున్నాయి కూడా. సిటీలోని ప్రతి వివాదాస్పద భూమిలో సెటిల్మెంట్ చేశాడు దొర. ప్రభుత్వ భూములను సన్నిహితులకు, లంచాలిచ్చేవారికి కట్టబెట్టి జనం సొమ్ము మొత్తం దోచేశాడు. అందుకే రూపాయికి టికానా లేని కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ 1,00,000 కోట్లు దాటేసింది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి? అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు ఎక్కడి నుంచి జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి జరిగింది? వేలిముద్ర పెట్టిన తహసీల్దార్ ఎవరనే లెక్కలు తీస్తున్నారు అధికారులు. ఈ చిన్నదొర ధనదాహం కారణంగా ఎంతో మంది అవినీతి నాయకులే కాదు, అవినీతి అధికారులు కూడా జైలుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది.